యెస్. ఈరోజు మనతో పాటు రియల్ హీరో అనే చెప్పాలి. సో, దివాళీ సీజన్‌ని ఒక్కసారిగా మార్చేశారు. కిరణ్ అబ్బవరం ఉన్నారు. అన్న చెప్పండి, దివాళీ సీజన్, అన్ సీజన్ ఇప్పటి వరకు అవన్నీ మార్చేశారు ఇప్పుడు. కే ర్యాంప్, లాస్ట్ టైమ్ కావచ్చు. ఎలా అనిపిస్తుంది? బాగుందమ్మా. అదే మన ప్రేక్షకులు అసలు దివాళీకి పండగ పూట వచ్చి లాస్ట్ ఇయర్ అసలు సినిమాలు బాగా చూశారు. అండ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ వాళ్ళకి చెప్పాలి. చాలా సంతోషంగా ఉంది. అండ్ బండ్ల గణేష్ గారు సో చాలా సూపర్గా మాట్లాడారు. ఆ వర్డ్స్ అన్ని చిరంజీవి గారితో పాటు పోల్చారు. ఆ స్పీచ్ విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అన్న అలా సడన్గా మాట్లాడారు. థ్యాంక్స్ అన్నకు మంచిగా. అండ్ ఇక కష్టపడదాం, ఎంతవరకు వెళ్తాం. ఎప్పుడు అంటే నిద్రలో కూడా కలవరిస్తున్నాం ఆ సాంగ్స్ని. అలా ఇంకా ప్లేలిస్ట్లో కిరణ్ అబ్బవరం లిస్ట్లో ఇంకా అలాంటి సాంగ్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. కొంచెం అంటే వీలైనంత సాంగ్స్ని ఎక్కడైనా స్కోప్ దొరికితే, కంటెంట్కి ఇబ్బంది పడకనా ఏమైనా స్కోప్ దొరికితే నా సినిమాల్లో రావడానికి ప్రయత్నిస్తాను. నాకు చాలా ఇష్టం 90s సాంగ్స్. ఫైనల్గా ఒక ఇంటి అబ్బాయిగా అండ్ అలాగే చాలామంది దగ్గరగా ఉంటారు హీరోస్, అందులో మీరు ఒక్కరని చెప్పాలి. సో టీఎఫ్ఐ ఆడియన్స్కి ఒక మాట చెప్పాలంటే కిరణ్ అబ్బవరం గురించి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంతకన్నా అసలు ఇంకా చాలా గట్టిగా ఓన్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మరిన్ని మంచి సినిమాలు చేస్తాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. ఎస్. కే ర్యాంప్తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం అయితే ఈరోజు మరొకసారి సక్సెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. దాంతో పాటుగా గడ్డం ప్రసాద్ గారిని అలాగే బండ్ల గణేష్ని స్పెషల్ గెస్ట్గా పిలవడం జరిగింది. వాళ్ళ స్పీచ్లు కూడా అదర కొట్టేశారు. చిరంజీవి గారితో పోల్చిన బండ్ల గణేష్ గారి కామెంట్స్ పైన కూడా కిరణ్ అబ్బవరం గారు స్పందించడం జరిగింది. ఇది కిరణ్ అబ్బవరంతో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్.